తెలుగు ప్రేక్షకులు నమస్తే. ఈరోజు మనతో పాటు కనగాల జయకుమార్ గారు ఉన్నారు. అందరికీ తెలిసిన వ్యక్తే, ఇండస్ట్రీతో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. సార్ నమస్తే అండి. నమస్తే. ఈరోజు మనం భానుమతి గారి గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం. అవునండి. భానుమతి గారితో మీ పరిచయం, మీ ఏ సందర్భాల్లో కలిగింది, ఆమెతో మీ జర్నీ? భానుమతి గారు, భానుమతి, ధీమతి, లావణ్యవతి, రామకృష్ణ సతి, అప్పుడప్పుడు అతి. భానుమతి గారు అయితే ఆవిడ అతి అని మనకు అనిపిస్తుంది, కానీ ఆవిడేంటంటే ప్రతి క్యారెక్టర్లో ఆవిడ ముందు కనిపిస్తుంది. తర్వాత ప్రతి క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం అంటారే, అలా కాకుండా అసలు ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా సరే ఈవిడే డామినేటింగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే పురుషాధిక్య సమాజం, అందులో హీరోల ఆధిక్యత ఉండేటటువంటి సినిమా ఫీల్డ్లో నేను కూడా బాగా కనిపించాలనేటువంటి ఉద్దేశంతో నేను అలా ఉంటాను అని తను స్టేట్మెంట్ ఇచ్చింది. సో తన పొగరు, వగరు, బిగువు, బెంకం అన్నీ ఉన్నటువంటి వ్యక్తి. దానికి నాకు పర్సనల్గా ఇంట్రాక్షన్ ఏంటంటే, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో ఆయన భానుమతి పిలిస్తే పాట రాయడానికి ఆయనతో కూడా వెళ్ళాను నేను. వెళితే ఆ రోజు శనివారం. ఆ శనివారం ఆవిడేదో ట్యూన్ ఇచ్చింది. ఆ ట్యూను ఈయన విన్నాడు. విని నెక్స్ట్ డే పాట రాసుకుని తీసుకుని వెళ్ళాలన్నమాట. సో నెక్స్ట్ డే వెళ్ళాం. ఆ ఫస్ట్ డే ఆదివారం, మేము నెక్స్ట్ డే వెళ్ళింది సోమవారం సిట్టింగు. సోమవారం ఏమో ఆవిడ మౌనవ్రతం. ఆవిడ ఎవరితో మాట్లాడదు మౌనవ్రతంలో. ఆ రోజంతా మౌనంగానే ఉంటుంది. అయితే ఒక పలక, బలపం పట్టుకుంటుంది. అన్నీ అక్కడ సర్వెంట్స్కి అందరికీ ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే పలక మీద రాస్తుంది. ఆవిడ భానుమతి లాంటి ఒక లెజెండ్ పలక బలపం పట్టుకొని రాస్తూ ఉంటే నాకు చూడడానికి చాలా చిత్రంగా అనిపించింది. అయితే నేను కూడా వెళ్ళిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి వాయిస్ లేదు. ఆయనేమో స్క్రిబ్లింగ్ ప్యాడ్ మీద రాస్తారు. సో ఈయన స్పీడ్గా రాసేటప్పుడు నేను చదివి ఆవిడకి చెప్పాలన్నమాట. సో ఆవిడేమో పలక బలపం పట్టు కూర్చుంది. కృష్ణశాస్త్రి గారు స్క్రిబ్లింగ్ ప్యాడ్, పెన్ను పట్టుకొని కూర్చున్నాడు. నేను మధ్యన కూర్చున్నాను. వాళ్ళిద్దరు మధ్య కొద్దిగా వెనక్కి. ఈయన రాసింది చదివి ఆవిడకి వినిపించటం, ఆవిడ రాసింది చదివి ఈయనకి వినిపించటం. సో చాలా గమ్మత్తైనటువంటి సిచ్యువేషను. తర్వాత ఆ మాటల్లోనే వాళ్ళు చాలా రాసుకున్నారు, చాలా ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. పాట ఎలా ఉంది అనేటటువంటి మాట, ట్యూన్ ఎలా ఉంది అనేటటువంటి మాట, తర్వాత సిచ్యువేషన్ ఏమిటి అనేది కూడా వాళ్ళిద్దరూ ఈయన స్క్రిప్లింగ్ ప్యాడ్ మీద, ఆవిడేమో దాని మీద రాసుకోవటం అనమాట. సో అసలు మేము కారు దిగంగానే నన్ను చూసి బుజ్జాయా అని అడిగింది. బుజ్జా అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఓకే. అది హీజ్ ఎ కార్టూనిస్ట్. బాపు గారు కాంటెంపరీ ఆయన. అనేటప్పుడు కృష్ణశాస్త్రి గారు రాశారు. ఆయనకి వాయిస్ లేదు కదా స్క్రిప్లింగ్ ప్యాడ్ మీద. హీజ్ నాట్ బుజ్జాయ్, హీజ్ మిస్టర్ జయకుమార్, మై యంగ్ ఫ్రెండ్ అని రాశాడు. నమస్తే అమ్మా అని అన్న. అప్పుడు కబినంది లోపలికి తీసుకెళ్ళి మాట్లాడబోతుంటే, మీరు మాట్లాడొద్దు శాస్త్రి గారు, ముందు ఏం పుచ్చుకుంటారో చెప్పండి అని. సో మజ్జిగ అది తెప్పించింది. తాగి కూర్చున్న తర్వాత ఆ సాంగ్ గురించి, ఆ సిచ్యువేషన్ గురించి జరిగినటువంటి సంభాషణ అనమాట. ఓకే. తర్వాత అంత సైలెంట్గా ఉన్నా సరే ఆవిడ గంభీరంగా పలక మీద రాసింది. ఈయన అంతే. ఇద్దరు లెజెండ్స్. ఈయన మహాకవి, ఈయనప్పటికి పద్మభూషణం, ఆవిడ పద్మభూషణం. ఆవిడకి పద్మశ్రీ వచ్చింది. పద్మశ్రీ తర్వాత పద్మభూషణ్ వచ్చింది. ఈయనకి పద్మశ్రీ వస్తే, ఈయన పద్మశ్రీ రిజెక్ట్ చేస్తే పద్మభూషణ్ వచ్చింది. ఇద్దరు పద్మభూషణ్ల దగ్గర నేను ప్రత్యక్షంగా చూడటం, అది చాలా గొప్ప అనుభూతి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కృష్ణశాస్త్రి గారు, మనం భానుమతితో కూర్చున్నంతసేపు ఆవిడ ఎంత హుందాగా పలక మీద రాసినా కూడా ఎంత చక్కగా, ఎంత భాష ఉపయోగించిందో గమనించావా అని
అది నా అంతటి వాడితో అన్నాడు ఆయన. సో ఒక ఇద్దరు లెజెండ్స్ కలిసేటప్పుడు చాలా నేత్రానందం అనమాట. అది అయిపోయింది. కృష్ణశాస్త్రి గారి ఇంట్లో భోంచేసాం. భోంచేసిన తర్వాత నేను హాల్లో ఈజీ చైర్లో రిలాక్స్ అయ్యాను. ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళాడు. బెడ్రూమ్లోకి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ న్యాప్ తీస్తాడు ఆయన. సరే నేను కూడా చిన్న న్యాప్ తీస్తూ ఆ కూర్చొని ఇలా చూసేసరికి ఆయన పడుకోలేదు, రాస్తున్నాడు. ఏంటి రాస్తున్నాడు అని అనుకున్నాను నేను. తర్వాత 5 నిమిషాలు లేచి వచ్చాడు ఆయన. లేచి వచ్చి ఆయన రాసిన పద్యాలు చూపించాడు నాకు. 4 పద్యాలు రాశాడు ఆయన. ఆ 4 పద్యాలు ఏమిటంటే, ఆ సారాంశం ఏంటంటే, నేను మాగన్నులో ఉంటుండగా ఒక అప్సరస దిగింది నా గదిలో. సో నా గదిని పరిశీలించింది. ఆయన గది ఇట్ ఈస్ ఎ లైబ్రరీ. చుట్టూ ర్యాక్స్, బుక్స్ అన్నీ ఉంటాయి, మధ్యలో బెడ్ ఉంటుంది. ఆ పుస్తక వైవిధ్యాన్ని, ఆ వైభవాన్ని చూసి ఆనందంగా నిద్రపోతూ ఉంటాడు ఆయన. ఎదురుగా ఆయన గురువుగారి ఫోటో, ఒక పక్క జీసస్, ఒక పక్క బుద్ధుడి ఫోటో. సో ఇట్ ఈస్ ఎ లైబ్రరీ, వండర్ఫుల్ లైబ్రరీ. సో నా లైబ్రరీ తిరిగించింది. తర్వాత నన్ను పలకరించింది. నేను బదులు చెబుతామనేసరికి కళ్ళు తెరిచాను. నేను మాగాణిలో నుంచి కళ్ళు తెరిచాను. కళ్ళు తెరిచేసరికి అప్సరస మాయమైపోయింది. బట్ ఆ ఫుట్ ప్రింట్స్ మాత్రం మిగిలి ఉన్నాయి నా గదిలో అని ఒక ఇంగ్లీషు కవి వర్డ్స్వర్త్ పోయిటరీలాగా రాశారండి ఆయన. చాలా అద్భుతమైనటువంటి పద్యాలు. తర్వాత 2 రోజుల తర్వాత కృష్ణశాస్త్రి గారింటికి ఆవిడే వచ్చారు, భానుమతి గారు. వస్తే ఈ పద్యాలు చూపించాడు ఆయన. ఆ పద్యాలు నేను ఫెయిర్ చేశాను. స్క్రిబ్లింగ్ ప్యాడ్ మీద రాసిన పద్యాలు కదా, ఆ 4 పద్యాలు ఉత్పలమాల పద్యాలు అవి నేను ఫెయిర్ చేస్తే ఆవిడకి చూపించాడు. శాస్త్రి గారు, మీరు ఇంకా నా మీద పద్యాలు రాస్తున్నారా అన్నది ఆవిడ. తర్వాత ఏదో స్నాక్స్ అది చేశారు. అయిపోయింది, ఆ మీటింగ్ అయిపోయింది. దట్ ఈస్ సెకండ్ మీటింగ్.